వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఎస్బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. వీరికి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందజేస్తోంది. వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ ఖాతా, నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు, ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది, ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్ కార్డ్ సౌకర్యం ఉంటుంది. దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమితమైన లావాదేవీలను చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్పై జారీ ఛార్జీలను మినహాయింపు ఉంటుంది. నెలకు 25 వరకు మల్టీ సిటీ చెక్ల జారీ ఛార్జీల మినహాయింపు, ఆన్లైన్ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. కాంప్లిమెంటరీ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం ఉంటుంది. వ్యక్తిగత కారు రుణాల మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలో మినహాయింపు ఉంటుంది. అర్హత ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. అనగా 2 నెలలు జీతం కనుక లేనట్లయితే మనము లోన్ తీసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది వితౌట్ ఇంట్రెస్ట్. వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ ఉంటుంది. అదేవిధంగా ఎస్బీఐ అందించేటువంటి వివిధ రకాల శాలరీ ప్యాకేజ్ మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి, రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ ఎస్జిఎస్పి, రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి, డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ సిఏపిఎస్పి, పోలీస్ జీతాల ప్యాకేజీ పిఎస్పి, ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ ఐసిజిఎస్పి, కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి, ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా ఎస్యుఎస్పి. అయితే ఈ ఖాతాను తెరవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కనుక మనం చూసినట్లయితే మొదటగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతుంది, పాన్ కార్డు, చిరునామా, సేవా ధృవీకరణ పత్రము, తాజా జీతం పే స్లిప్పు. అదేవిధంగా ఉమ్మడి ఖాతా కోసం ఇద్దరికైనట్లయితే గుర్తింపు పత్రాలు, చిరునామా పత్రము అవసరమవుతాయి. పొదుపు ఖాతాలను మార్చుకునే అవకాశం, అనగా ఎస్బీఐలో ఆల్రెడీ ఎప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను కూడా శాలరీ ఖాతాలుగా మార్చుకునేటువంటి సదుపాయం ఉంది. అందుకు ఉపాధి రుజువు పత్రం, జీతం పే స్లిప్పు, సర్వీస్ సర్టిఫికేట్ను బ్యాంకులో అందజేయాల్సి ఉంటుంది. ఖాతాకు శాలరీ ఖాతా కనుక వరుసగా 3 నెలల పాటు జీతం జమ కాకుంటే దాన్ని సాధారణ పొదుపు ఖాతా కింద మరలా పరిగణిస్తారు. అదేవిధంగా వాటికి అనుగుణంగా ఉండేటువంటి అన్ని రకాల ఛార్జీలను కూడా విధిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ విధంగా బ్యాంక్ మేనేజర్ను అడ్రస్ చేస్తూ ఒక రిక్వెస్ట్ లెటర్ను రాసి అడుగు భాగాన మనం సైన్ చేసి బ్యాంకులో కనుక ఇచ్చినట్లయితే 2-3 రోజుల్లో మన యొక్క శాలరీ అకౌంట్ అనేది ఎస్జిఎస్పి కింద మారుతుంది. ఇందులో మనకి సిల్వర్ ఖాతా, గోల్డ్ ఖాతా, డైమండ్ ఖాతా మరియు ప్లాటినం ఖాతా అనేటువంటి 3-4 రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్క డెబిట్ కార్డును బట్టి మనకి ఉచిత సౌకర్యాలు కూడా మనం పొందవచ్చును. అనగా సాధారణ ఏటీఎం కార్డులో నుంచి మంత్లీ వన్స్ 20,000 శాలరీ డబ్బులు కనుక విత్డ్రా చేసుకున్నట్లయితే వీటి నుంచి 50,000 వరకు కూడా మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు.